నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని హనుమంతుని కృపకు పాత్రులైన భక్తులు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ఉపేక్షించేది లేదు. ఓట్ల లెక్కింపు వేళ విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు నిషేధం. జిల్లాలో 144 సెక్షన్ బాణాసంచా విక్రయం పేల్చడం నిషేధం. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. కౌంటింగ్కు పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం. ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సిటీ కృష్ణతేజ వార్తకు స్పందన. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న కార్పొరేట్ పాఠశాలలు. వార్తకు స్పందించి కార్పొరేట్ పాఠశాలలపై కొరడా చలిపించిన డీఈఓ ప్రభాకర్ రాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. జాపాలి క్షేత్రానికి హనుమత్ జయంతి సందర్భంగా పోటెత్తిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తిరుమలలోని శ్రీ జపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయం వ్యక్తమై వెలిశారని పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. శ్రీవారి దర్శనానంతరం అధిక సంఖ్యలో జాపాలి హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు భక్తులు. అయితే నేడు హనుమాన్ జయంతి వేడుకలు కావడంతో భారీ స్థాయిలో భక్తులు స్థానికులు జాపాలి హనుమాన్ను సందర్శిస్తున్నారు. స్థల పురాణం ప్రకారం పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించేవారట. స్వామివారికి సేవలు చేసేవారట. శ్రీనివాసుడు రామభక్త హనుమాన్ కోసం జాపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకున్నారు. దీంతో హనుమంతుడు స్వయం వ్యక్తమై వెలిశాడు. ఆనాటి నుంచి ఈ తీర్థానికి జాపాలి అనే పేరు రాగా ఇక్కడ వెలిసిన హనుమాన్ జాపాలి హనుమగా ప్రసిద్ధి చెందారు. ప్రతి హనుమాన్ జయంతి మహోత్సవం నాడు శ్రీ జాపాలి హనుమంతుడికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం అర్చన కూడా జరుగుతుంది. తర్వాత జాపాలి తీర్థంలో త్రేతాయుగంలో జాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ జాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అలరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు. దీని తర్వాత లేడీ ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మరలా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో అంటే డౌన్ ఘాట్ రోడ్లో 7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందాలని ఓ వ్యక్తి జాపాలి ఆలయం చుట్టూ పొర్లు దండాలు పెట్టాడు.
హనుమ జయంతిని పురస్కరించుకుని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అంజనాద్రిపై వెలిసిన జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకను నిర్వహిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజారిటీతో గెలవాలని చంద్రగిరికి చెందిన చిరంజీవి జాపాలి కాలిబాటలో పొర్లుదండాలు పెట్టారు. ఇక జనసేనతో అలయన్స్ పెట్టుకున్న ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలోకి రావాలని కోరుకుంటూ పొర్లుదండాలు పెట్టారు. గతంలో చిరంజీవి కోసం సైకిల్ యాత్ర, మెగా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారి మెట్ల మార్గం గుండా పొర్లుదండాలు పెడుతూ తిరుమలకు చేరుకున్నారు చిరంజీవి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజారిటీతో గెలవాలని కోరుకున్నట్లు చిరంజీవి తెలిపారు. ఇక రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రంలో జపాలి హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మొక్కులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, ఈ ఆంధ్రప్రదేశంలో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయ స్వామిని ఈ పొల్లిదండాలతో వేడుకుంటున్నాను. అదేవిధంగా మెగా ఫ్యామిలీలో అందరూ చిరంజీవి అన్నయ్య, నేను చిరంజీవి గారి అభిమానిని, ఆ ఫ్యామిలీ అభిమానిని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. మాది చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రపురం మండలం, బల్జిపల్లి గ్రామం. గత 20 సంవత్సరాలుగా నేను పొలిదండాల కార్యక్రమం అలిపిరి, శ్రీవారిమెట్టు, జపాలి పుణ్యక్షేత్రం, విజయవాడ, తమిళనాడు తిరుతిని గుడి. అప్పుడు గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పొలిదండాలతో వచ్చాను, గెలిచారు. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని, హనుమాన్ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాను. ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీతో గెలవాలి పవన్ కళ్యాణ్ గారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని బంగారం గుడి వద్ద వెలసి ఉన్న సంకటహర ఆంజనేయ స్వామివారి ఆలయంలో వైభవంగా వేడుకలు జరిగాయి. స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పాటు పంచకుండాత్మక హనుమత్ కవచ హవనం పూజలు, యజ్ఞాలను నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరిపారు. ఉదయం నుంచి భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. వైకాపాకు తొట్టంబేడు మండలం సీనియర్ నాయకులు కలవగుంట భరత్ రెడ్డి సంకట ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కలవకుంట భరత్ స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఆ నైవేద్యాన్ని భక్తులకు వితరణగా అందజేశారు. హనుమ జయంతి సందర్భంగా పిచ్చాటూరు రోడ్డు బంగారమ్మ కాలనీ నందు శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి పంచామృతాల అభిషేకము, మూల విరాటకు ప్రత్యేక అలంకారము, ఉత్సవమూర్తికి మళ్ళా పంచామృతాలతో అభిషేకము, హోమము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ ఈరోజు భక్తుల సహకారంతో చేయడం జరిగింది. అట్లే ఈరోజు మధ్యాహ్నము భక్తులకి అన్నదాన కార్యక్రమము, సాయంత్రము మళ్ళా ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం మొదలైనవన్నీ ఈరోజు హనుమ జయంతి సందర్భంగా చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి క్షేత్రంలో హనుమ జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పలు ప్రాంతాల్లో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో విశేష అభిషేక పూజలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేసి అష్టోత్తర శతనామార్చనలతో విశిష్ట పూజలు జరిపారు. కైలాస క్షేత్రం హనుమన్ నామస్మరణలతో మారుమ్రోగింది. అభయాంజనేయుని భక్తులు దర్శించుకుంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి మొక్కులు చెల్లించారు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి క్షేత్రం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జై హనుమాన్ నామస్మరణలతో పులకించింది. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మగుడి వీధిలోని నింబిజాదేవి ఆలయంలో వెలిసిన అభయాంజనేయ స్వామికి ఆలయ అర్చకులు మురళి ఆధ్వర్యంలో విశేష అభిషేక పూజలు చేపట్టారు. అలాగే పట్టణంలోని ఉప్పు వీధిలో వెలిసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలోనూ విశేష అభిషేక పూజలు చేశారు. పట్టణ శివారులోని బంగారం ఆలయం వద్ద వెలిసిన అభయాంజనేయ స్వామి ఆలయంలో విశేష అభిషేక పూజలు చేపట్టారు. అలాగే పట్టణంలో వివిధ ప్రాంతాల్లో వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో విశేష పూజలు జరిపారు. ఆంజనేయ స్వామి మూల విరాట్కు పాలు, పెరుగు, గంధం, చందనం తదితర విశేష సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ విశిష్ట అభిషేకాలు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశిష్ట పుష్పాలంకరణలు, తమలపాకులు, వడలు తదితర పూజా ద్రవ్యాలతో విశేష అలంకరణలు చేశారు. అనంతరం అష్టోత్తర శతసహస్ర నామార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. ఆయా ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి జై ఆంజనేయ, జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ
నామస్మరణ చేస్తూ స్వామివారికి ప్రదక్షిణలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతూ మొక్కులు చెల్లించారు. భక్తులతో హనుమాన్ ఆలయాలు సందడిగా ఆధ్యాత్మిక శోభలతో వెల్లివిరిశాయి. ముత్యాలమ్మ గుడి వీధిలో ఉండే అభయాంజనేయ స్వామికి ఈరోజు జయంతి సందర్భంగా పూజలు నిర్వహించబడుతున్నాయి. ఉదయమే స్వామివారికి అభిషేకము అర్చన అన్నీ జరిగి భక్తులందరికీ ప్రసాదం వితరణ చేయడం. ఇదే ఆలయంలో నింబుజాదేవి, అష్టలక్ష్మీదేవి, అష్టలక్ష్మి సమూహం, తర్వాత ఆంజనేయ శ్రీ విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఆలయ సమూహంలో ఇది 2002లో శంకుస్థాపన జరిగి 2005లో కుంభాభిషేకం జరిగింది. అష్టలక్ష్మీ దేవస్థానం 2010వ సంవత్సరం కుంభాభిషేకం జరిగింది. అప్పటి నుంచి భక్తులు విశేషంగా వస్తున్నారు. ఈరోజు అందరూ వచ్చి వాళ్ళ అర్చన చేసుకొని స్వామివారికి అభిషేకం అర్చన చేసుకుని వాళ్ళ స్వామి ఆశీస్సులు పొందుతున్నారు. ఈరోజు సాయంత్రము విశేష పూజ అన్నీ జరిగాయి. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 1/6/2024 శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. ప్రతి సంవత్సరం వైశాఖ మాస బహుళ దశమి భక్తాంజనేయ స్వామివారి జన్మదిన సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకము అలంకరణము జరిగి సాయంత్రం స్వామివారికి విశేష అలంకరణ హారతులు జరగబడను. భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపాకి పాత్రలు కాగలని కోరుచున్నాము. ఉదయం పాలు, పెరుగు, పంచామృతం, గంధం, విభూతి, పన్నీరుతో అభిషేకం జరగబడిన స్వామివారికి. తదనంతరం స్వామివారికి అలంకరణ అర్చన హారతులు జరిగిన సాయంత్రం స్వామివారికి విశేషంగా అలంకరణ జరిగి హారతులు ఇవ్వబడిన. భక్తులందరూ వచ్చేసి స్వామివారి కృప పాత్ర కాగలని కోరుచున్నాము. చిత్తూరు జిల్లా తమణంపల్లి మండలంలో వెలిసిన అర్ధగిరి వీరాంజనేయ స్వామివారి పుణ్యక్షేత్రంలో హనుమ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. హనుమ జయంతి సందర్భంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ఈవో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీరాంజనేయ స్వామివారికి సహస్రనామ హోమాలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో హనుమంతరావు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచారి, అర్చకులు సంపత్, నిరంజన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. జయ శ్రీ హనుమాన్. హనుమత్ జయంతి అనేది సాధారణంగా మామూలుగా శ్రీరామనవమి అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే రోజు ఆచరిస్తారు. కానీ ఈ హనుమత్ జయంతి అనేది పరిపర ప్రాంతాల్లో పరిపర విధాలుగా ఆయన జన్మించినారని వాళ్ళు ఆచరణ జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఇది దీనికి ప్రమాణ శ్లోకం ఉంది. వైశాఖ బహుళ దశమ్యాం స్థితాయాం మందవాసరే పూర్వాభాద్ర ప్రవిత్తాయాం ఆంజనేయాయ మంగళం అనేసి ఒక ప్రామాణికం ఉందన్నమాట. ఆ ప్రామాణికంగానే ఇక్కడ వైశాఖ మాసంలో వచ్చే బహుళంలో పౌర్ణమి తర్వాత బట్టి దశమి రోజు నక్షత్రం వచ్చి స్వామివారికి జన్మ నక్షత్రం, వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం ఉంటుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం శివాలయంలో శివుడికి ఉంటుంది. ఇక్కడ స్వామివారికి పూర్వాభాద్ర నక్షత్రం అనేది జన్మ నక్షత్రం అన్నమాట. ఆ రోజు దానికి కలిసే విధంగా శనివారం రోజు ఆయన జన్మించిన అని చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో విశేషంగా అదే ఇందులో మనం చెప్పుకున్నాము. ఈ సంవత్సరంలో వైశాఖ బహుళ దశమి రోజు శనివారం వచ్చింది. నక్షత్రం కాస్త ముందుకు వెనుకైనా కూడా రేవతే నక్షత్రం పూర్వాభద్ర అయిన తర్వాత ఉత్తరాభద్ర జరిగి రేవతే నక్షత్రం ఇప్పుడు జరుగుతుంది. ఈ రేవతే నక్షత్రంలో ఇక్కడ హనుమత్ జయంతి ఉత్సవాలు పాంచరాత్ర మానసాలుగా చేయటం జరుగుతుంది. అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి నందు ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుటకు నిన్నటి దినం నుండి కలశ ప్రతిష్టతో కూడా మొదలు పెట్టడం కార్యక్రమం జరుగుతున్నది. ఈ దినం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని సహస్రనామ పూజలు, హనుమంతుని ఆకు పూజ, బొడమాల సేవ, వివిధ అలంకరణ ప్రాయంతో పూజా కార్యక్రమం జరుగుతున్నది. ఆంజనేయ స్వామికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఆంజనేయ స్వామి యొక్క మహిమ ఆయనకే తెలియదు కాబట్టి రామభక్తుడు ఆయన ఆరోగ్య విషయంలో అయితేనేమి, వైద్యముల విషయంలో అయితేనేమి, అన్ని విషయంలో కూడా ఆయన అండదండలు ఉంటే మానవుని జీవన సరళి సుఖంగా మనగడ సాగగలుగుతాడు. ఈ అర్ధగిరి క్షేత్రంలోకి వచ్చే భక్తులకు కూడా మేము అన్ని విధాలు కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.
మినరల్ వాటర్ పాయింట్ కూడా 4000 లీటర్లతో మినరల్ వాటర్ ఉంది. అదేవిధంగా శానిటేషన్ విషయంలో కూడా పరిశుభ్రంగా గదులు కూడా నిర్వహించడం జరుగుతున్నది. వాటికి వచ్చేవారికి ప్రసాద వితరణ కానీ ప్రతి మాసంలో పౌర్ణమి కూడా చండీ హోమము, సుదర్శన హోమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రతి పౌర్ణమి రోజు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు. ఏపీలో ప్రజల నాడి సస్పెన్స్గా కొనసాగుతోందని తెలిపారు. రెండోసారి వైసీపీకి అధికారం ఇస్తారా, ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోందన్నారు. ఏ సర్వేల్లో ప్రజానాడి బయటకు రాలేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాతాళంలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. మెజారిటీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. ఇండియా కూటమి బలంగా పుంజుకుంది, బీజేపీకి అంత ఈజీగా లేదని గుర్తు చేశారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులు దర్శనం భాగ్యం కలగడం చాలా అదృష్టం. అదేవిధంగా ఈరోజు జూన్ 1 నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకో 4 రోజుల్లో ఈరోజు ఆఖరి దినం పార్లమెంట్ ఎన్నికల లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నా పుట్టినరోజు సందర్భంగా ఇదే రిజల్ట్ 4వ తారీఖు నాడు వస్తుంది. దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండోసారి మరి ఇక్కడ మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా, మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతోటి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటివరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగి సగం సీట్లు 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. 10 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తప్పకుండా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నెల రోజులు చాలా కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా ప్రజల్లో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకంతో మరోసారి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి అదేవిధంగా మెజారిటీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తాయని చెప్పి ఆశిస్తూ భగవంతుని ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. సెంటర్లో కూడా ఈసారి స్టార్టింగ్లో పార్లమెంట్ ఎన్నికలు మొదలైనప్పుడు బీజేపీకి ఎదురు లేదు, మళ్ళీ మోడీనే ప్రధానమంత్రి అవుతారని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ రాను రాను అది నార్త్ ఇండియా మరియు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో యూపీతో సహా కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి బలంగా పుంజుకుంది. కాబట్టి ఈసారి అంత ఈజీగా బీజేపీ పార్టీకి ఉండదు. మరి రాబోయే రోజుల్లో 4వ తారీఖు నాడు ప్రజలు ఇచ్చిన తీర్పు తప్పకుండా భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాబట్టి తప్పకుండా మంచి నిర్ణయమే ప్రజలు మంచి తీర్పు ఇస్తారని చెప్పి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామి వారి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర అభిషేక సేవలో పాల్గొని శనేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామి వారికి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మరో 5 ఏళ్ల పాటు పరిపాలనా బాధ్యతలు స్వీకరిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చి రైతుల పక్షాన నిలబడే అవకాశం సీఎం జగన్ తనకిచ్చారని చెప్పిన ఆయన దైవ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడనన్నారు. వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సువర్ణ అధ్యాయం పూర్తి చేసుకొని మరో 5 సంవత్సరాలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి రైతులందరికీ అండగా నిలిచేటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్లు దీర్ఘ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండేటువంటి విధంగా అన్ని విధాల ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను, ప్రార్థించుకుంటాను. కేవలం దేవుడికి సంబంధించి, భక్తికి సంబంధించి మాత్రమే మాట్లాడతాం తప్ప రాజకీయాలు ఇక్కడ మాట్లాడము. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలోని 16 కాళ్ల మండపంలో రాతి స్తంభానికి ఉన్న ఆంజనేయ స్వామి వారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి అయోధ్యరామయ్య రూపంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక అలంకారం చేపట్టారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు నివేదించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, అలాగే ఈవో ఎస్వి నాగేశ్వరరావు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ వివాహ వార్షికోత్సవం నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. 4వ తేదీ వచ్చే ఫలితాల్లో సీఎంగా చంద్రబాబు కాబోతున్నారని తెలిపారు. ఈ విషయంలో అనుమానపడాల్సిన అవసరమే లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివృద్ధి కుంటుబడిందని విమర్శించారు. ఈవేళ తిరుపతి రావడానికి కారణం ఏంటంటే మా ఇద్దరికి పెళ్లి రోజు. అంచేత పెళ్లి రోజు నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారు ఆ స్వామి తాలూకు ఆశీస్సులు తీసుకోవాలని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది.
రెండవది ఏంటంటే రేపు 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. దాంట్లో అనుమానం లేదు. మీకు ఏం డౌట్ అవసరం లేదు. టీవీ9 ఎవరు టీవీ9 కూడా అనుమానం అవసరం లేదు. డెఫినెట్గా అవుతున్నారు. ప్రమాణ స్వీకారం చేస్తారు కంపల్సరీ ముఖ్యమంత్రిగా. అంచేది ఎలాగే వచ్చాం కదా స్వామి గారిని ఒకటే కోరుకున్నాను నేను. గత ప్రభుత్వంలో పేరుందిలేండి, అందరికీ తెలిసిందే. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని వర్గాల వారు కూడా నాశనం అయిపోయారు. రాష్ట్రం అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. అంచేత స్వామి గారిని ఏం కోరుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ముఖ్యమంత్రి అవుతారు, ఈ వయసులో అతనికి ఆరోగ్యాన్ని మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఒక మనస్థైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధైర్యాన్ని శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆంజనేయ స్వామి గుడిలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కులు తీర్చుకున్నామని అన్నారు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే మోహిత్ రెడ్డి మరింత మెజారిటీతో గెలుస్తారని, అదేవిధంగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారని, సుస్థిరమైన పాలన అందజేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు నరేష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వార్డు మెంబర్లు దామినేడుకు చెందిన లక్ష్మి, ప్రమీలమ్మ, మల్లార్ ప్రభావతి, షబానా, ఆర్ఆర్ యూత్ పాల్గొన్నారు. తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మొక్కులు తీర్చుకోవడం జరిగినది. ఈరోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు హనుమాన్కి మొక్కులు తీర్చుకోవడం జరిగినది. అదేవిధంగా మా యువనేత జగనన్న పులివెందులు పులిబిడ్డ మళ్ళా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సంక్షేమ పథకాలన్నీ మా చేతికి అందేట్టుగా రావాలని కోరుకుంటూ మహిళా విభాగం అంతా మొక్కులు తీర్చుకుంటూ ఉన్నాము. చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి అన్నగారికి, అలాగనే సర్పంచ్ రామచంద్రన్న గారికి, ముఖ్యంగా ఈరోజు కామిడాడి నుంచి మా మహిళలందరం చేరి 501 టెంకాయ మొక్కు తీర్చుకోవడానికి వచ్చి జయప్రదం చేశాం. కాబట్టి నెక్స్ట్ సీఎం కూడా జగనే రావాలని, మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం చేశాం. సీఎం సీటే వచ్చి జూన్ 4వ తేదీన భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని, ఈ మేరకు జిల్లా యంత్రాంగం తరపున శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశామని, ఆ రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావుండరాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ఓట్ల లెక్కింపు వేళ విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని, జిల్లాలో అమల్లో 144 సెక్షన్ అమలవుతుందని, బాణాసంచా పేలుళ్లు కాల్చడం నిషేధమని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో సంయుక్తంగా జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలపై తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పోలీసు ప్రత్యేక అధికారి సరితలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడిల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలు పక్కాగా అమలు పరిచే దిశలో జిల్లాలో సెక్షన్ 144 అమలులో ఉందని, పోలీసు శాఖ శాంతి భద్రతలకు పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. పోలింగ్ సమయంలో మరియు పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ పలు చర్యలు చేపట్టిందని, పలు గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్యూఆర్టీ మొబైల్ టీంలు ఏర్పాటు చేశారని, అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగరాదని హెచ్చరించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం, కాల్చడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు, విజేతలు గాని వారి అనుచరులు గాని ఊరేగింపులు నిర్వహించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు, శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో జూన్ 4వ తేదీన లెక్కింపు ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు, సంఘ విద్రోహ శక్తుల జోక్యాన్ని అరికట్టడానికి, శాంతి భద్రతలను కాపాడేందుకు అనుగుణంగా జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు. పోలీసు అధికారులు ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశకాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా న్యూసెన్స్ మరియు సమస్యలను ఉత్పన్నం చేసేవారుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం పైన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న
నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన బందోబస్తు, మొబైల్ టీంలు, క్యూఆర్టీ నిఘా ఉండాలని తెలిపారు. ప్రజల్లో భరోసా కల్పిస్తూ ఫ్లాగ్ మార్చులు నిర్వహించి కార్డన్ సెట్ చేపట్టడం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, కొనసాగించాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక వైపు మరింత భద్రత కట్టుదిట్టం చేశామని, ఈవీఎంలు భద్రతలో ఎటువంటి అనుమానం అవసరం లేదని తెలిపారు. రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ హాల్లో జరిగే కౌంటింగ్ ప్రక్రియకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, పూర్తి అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం తుది నిర్ణయంగా ఉంటుందని, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గ పీసీ మరియు పోస్టల్ బ్యాలెట్ రెండూ మొత్తం కలిపి 16 కౌంటింగ్ హాల్లో జరిగే ప్రతిదీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అవుతాయని, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వారి మార్గనిర్దేశకాల మేరకు నడుచుకోవాలని, ఎలాంటి గొడవలకు తావివ్వరాదని తెలిపారు. లేదంటే సదరు కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు ఏర్పాటు ఉంటుందని, వారు వారికి సంబంధించిన పోలీసు సిబ్బంది టీంతో తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సూచించారు. కౌంటింగ్ ఒక్కసారి ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడయ్యే వరకు ప్రక్రియ ఆగదని తెలిపారు. మీడియా కేంద్రం ఏర్పాటు చేశామని, అందుకోసం కౌంటింగ్ అథారిటీ లెటర్లు ఉన్న వారిని ఓబీ వ్యాన్లను గేట్ 1 నుండి అనుమతించాల్సి ఉంటుందని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, సంబంధిత రిటర్నింగ్ అధికారి జారీ చేసిన చెల్లుబాటయ్యే ఐడి పాస్ ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని, కౌంటింగ్ కేంద్రం లోపలకు అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బందికి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడానికి వీలు లేదని తెలిపారు. కౌంటింగ్ ప్రాంగణంలోకి వాహనాలు అనుమతి లేదని తెలిపారు. 4వ తేదీ మన జిల్లాలో కూడా కౌంటింగ్ చేయబోతున్నామండి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ తిరుపతిలో కౌంటింగ్ 8 గంటలకి స్టార్ట్ అవుతుందండి. అందరికీ తెలుసు, ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము 8 o'clock. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే చేస్తారండి. 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఎక్సెప్ట్ తిరుపతిలో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి, దాదాపుగా 4,800 వరకు ఉంటాయి. కాబట్టి ఒక సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ పోస్టల్ బ్యాలెట్. అదేవిధంగా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చంద్రగిరిలో కూడా ఉంది. కానీ చంద్రగిరిలో కౌంటింగ్ హాల్ సైజ్ పెద్ద ఉండడం వల్ల అక్కడే 4-5 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయబోతున్నామండి. పార్లమెంట్ దాదాపుగా 19,000 చిల్లర అమౌంట్ నంబర్లో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి తిరుపతి 23 పీసీ సంబంధించి. దానికి సెపరేట్ కౌంటింగ్ హాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్, 7 పార్లమెంట్, 14 కౌంటింగ్ హాల్స్ తిరుపతి, అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి రెండు కలిపి 16 కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకి మొదలవుతుంది. ఈ స్ట్రాంగ్ రూమ్ 7 o'clock ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో, మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ 4 ఉంటారు. రేపు అందరూ రాబోతున్నారు. అదేవిధంగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇందాక చెప్పినట్టు 2 రౌండ్స్ పడతాయి పోస్టల్ బ్యాలెట్ చెప్తున్నానండి. సో ఇది కూడా అన్ని దాదాపుగా 2 o'clock 3 o'clock మధ్యలో పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ పూర్తి చేస్తాము. ఆ రోజు అక్కడ మెడికల్ క్యాంప్ కూడా, ఎందుకంటే ఎండాకాలం దాదాపుగా 43-44 టెంపరేచర్ ఇప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ వాష్రూమ్, టాయిలెట్స్ అన్ని అరేంజ్మెంట్ కూడా ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో ట్రై చేస్తాము. ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది, ఆల్రెడీ అందుబాటులో పెట్టాము. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద ఎస్ఓపి. దెన్ మీడియా సెంటర్, మీ అందరికీ తెలుసు మీడియా సెంటర్ హెస్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చేయడం జరిగిందండి. అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ బందోబస్తు కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టామని, తగినన్ని క్యూఆర్టీలు ఏర్పాటు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని వివరించారు. సిఏపిఎఫ్ కంపెనీలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, 2 ప్లాటూన్ల రాష్ట్ర సాయుధ బలగాలు అందుబాటులో ఉన్నాయని, ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో 3,000 మంది పోలీసు, కేంద్ర సాయుధ బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో డ్రోన్ ఫ్లయింగ్ నిషేధమని తెలిపారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో మరింత బందోబస్తు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, అదనపు ఎస్పీలు విమలకుమారి, వెంకట్రావు, కులశేఖర్, రాజేంద్ర, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. చెక్పోస్ట్ కానీ, మొబైల్ పార్టీస్ కానీ, క్యూఆర్టీస్ కానీ, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ, మాబ్ కంట్రోల్ టీమ్స్ కానీ, అరెస్ట్ టీమ్స్ అని, సో అన్ని కాంపొనెంట్స్ కూడా ప్రాపర్ గా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సార్ చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ లో ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయాలంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి సంబంధించి ఫుల్ గా ప్రిపేర్డ్ ఉన్నాం. ఎక్కడ కూడా వైలెన్స్ అనేది రిపోర్ట్ కాకుండా ఉంటే మటుకు దాన్ని చాలా స్ట్రింజెంట్ గా దాన్ని ఎట్లా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి
అందరికీ కూడా క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, విజ్ఞప్తి చేసేదంటే ఎవరు కూడా అందరూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు లోబడి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే ఆదేశాలకు లోబడి కాంటాక్ట్ ఉండాలి. కాబట్టి అందరూ కూడా మంచి ఎన్వైరన్మెంట్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి హిండ్రెన్స్ లేకుండా ఉండే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఈ ఏజెంట్స్ ఎవరైతే వస్తారో అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చినట్లయితే మనకు కౌంటింగ్ హాల్లో పోయే టైం అంటే ఎందుకంటే వాళ్ళకి ఫిస్కింగ్ చేయాల్సి ఉంటుంది, చెక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరూ సెల్ ఫోన్స్ ఎవరు క్యారీ చేయకుండా రావాల్సింది. వచ్చినా కానీ మనం గేట్ సీగా వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ కలెక్షన్ పాయింట్స్ సో తీసుకుని రాకుండా ఉంటే బెటర్. వచ్చినప్పుడు కలెక్షన్ పాయింట్ పెడతాము. దెన్ ఇట్లా లాడ్జెస్ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళ మీద మూవ్మెంట్ మీద కూడా మనం నిఘా పెట్టాము. బయట నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్ లో కానీ గెస్ట్ హౌసెస్ లో హోమ్ స్టేస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ సర్వ్ చేశాము. ఎక్కడ ఏదైనా కానీ అనాథైజ్గా ఎక్కువ మంది వచ్చి ఆక్యుపై చేస్తారంటే మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దానికి తగ్గట్టుగా కూడా మనము వ్యవహరించే విధంగా మనం సంసిద్ధులైన. అంతకుముందు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల సరళిపై వివరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతిలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భజన మండలి కళాకారులు 4 కాళ్ల మండపం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు. అనంతరం ప్రతి శనివారం నిర్వహిస్తున్న నగర సంకీర్తనలో దాదాపు 60 మంది కళాకారులు మాడవీధుల్లో రామనామ సంకీర్తన వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజున రామనామ సంకీర్తన చేయడం కోటి జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తిరెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, వాసురెడ్డి, పద్మనాభం, నవీన్, రెడ్డిబాబు, జయరాం, జయమ్మ, మునిరత్నమాచారి, భాస్కరాచారి, తిరుపాలాచారి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాదముని రెడ్డి, సుశీలమ్మ, మహిళలు, కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు హనుమాన్ జయంతి మన భారతదేశం అంతా కూడా ఎంత చిన్న గుడి అయినా పెద్ద గుడి అయినా కూడా 5 గంటల నుంచి కూడా పూజ మహత్వం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మన గాంధీ రోడ్లో కూడా 6 గంటలకే వాళ్ళు అన్నదాన ప్రసాదాలు వండుతున్నారు. ఆడ నుంచి మేము రావడం కూడా జరిగింది. మన బండ్లీది ఈ 4 కాళ్ళ మండపంలో ఆంజనేయ స్వామి ఇక్కడ ఇప్పుడు 6-7 ఏళ్ళుగా దాదాపుగా ఇక్కడ ప్రసాదాలు పెట్టి ఇక్కడే భయం చేసాం. ఇన్ని రోజులు ఇప్పుడు కొంతకాలంగా ఒక 6-7 నెలలుగా సుట్లా గుళ్ళు కూడా తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. 10 మంది అనుకున్నాం, 60-70 మంది వచ్చారు. ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. జై వీరాంజనేయ. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక 4 కాళ్ళ మండపం వద్ద ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు వేకువజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచడం జరిగింది. ఈ హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. మనకి ధైర్యానికి చిహ్నం హనుమంతుడు. చిన్నపిల్లలప్పుడు మనం అందరూ చిన్నప్పుడు ఏదన్నా చూసి ఏడుస్తా భయపడతా ఉంటే ఆంజనేయ తాయిత్తు కట్టుకుంటే ఆ చిన్న పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఏడుపు నిలిపేసి ధైర్యంగా ఉంటుంది. ఆ విధంగా ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక. మనం ఏ విధమైన పని చేపట్టాలన్నా మొదట ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుని వెళ్తే అన్నీ జయాలే జరుగుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని ఈరోజు దర్శించుకుని, ఈరోజే కాకుండా ప్రతిరోజు దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు మనం పొందాలని మన శ్రీరామచంద్రుడు పరమ భక్తుడు ఆంజనేయ స్వామి. ఆయన్ని దర్శించుకుంటే శ్రీరాముని దర్శించుకున్నంతే ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని, రాముని దర్శించుకుని తరించాలని కోరుకుంటాం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరు శనివారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఫోన్లో తీసుకో. బ్రో నా బ్యాక్ సైడ్ రావచ్చు బ్రో. వెనక్కి వెళ్తానా? బ్యాక్ తిరుపతి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కార్యాలయం వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. శుక్రవారం సాయంత్రం 5:30 సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడ చెట్లు కాలిపోసాగాయి. దీంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎస్పీ శ్రీనివాస్ కు సమాచారం అందజేశారు. ఆయన ఆదేశాలతో వెంటనే ఫైర్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుండగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పారు. దీంతో ఆస్తి ప్రాణ నష్టాలు జరగలేదని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి కారణాలపై విచారణ చేపట్టారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ మంటలకు బాధ్యులై ఉండవచ్చునని భావిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి అయిన జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. రాయలసీమ రంగస్థల చైర్మన్ గొండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు.
ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచి నీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని జయమ్మను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థల గుండాల గోపి గారు ప్రతి నెల 1వ తేదీ ఘంటసాలకి ఘన సన్మానము, అభిషేకము, పుష్పాభిషేకం అన్నీ చేయడం జరుగుతుంది. తన మిత్రులతో, తన కళాకారులతో కూడా ఆయన ప్రతి 1వ తేదీ అందరినీ సమకూర్చి ఇలా కొత్తగా వచ్చిన అభిమానులకి సన్మానం చేయడానికి అలవాటు. ఘంటసాల అంత గొప్పవాడు, మన తెలుగువాడుగా పుట్టినంత మనకు గర్వకారణము. ఘంటసాల అనే వాళ్ళు రేర్ పర్సనాలిటీ, మళ్ళీ వాళ్ళు పుట్టరు. అలాంటి వాళ్ళకి మన గణాలు నేర్పించడము, మన స్నేహితులంతా కూడా గుండాల గోపి వారు కూడా జయం అనే వ్యక్తికి ఈరోజు గుండాల గోపి వారు ఆదేశం మేరకు ఆవిడికి సన్మానం చేయడం జరుగుతున్నది. ఘంటసాల వారి విగ్రహం దగ్గర ప్రతి నెల గుండాల గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తారీఖు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాంటి సన్మానం నాకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఘంటసాల మరణించినా కానీ ఆయన గాత్రం అనేది ప్రజలలో ఉంది. మనకి చాలా గర్వకారణంగా చెప్పచ్చు. ఘంటసాల వారి పాటలైతేమి, భగవద్గీత గాడ ఘంటసాల ప్రతిరోజు ప్రతి ఒక్కరు వింటూనే ఉన్నారు. ఆయన గాత్రం అనేది ఎల్లవేళలా వెలుగుతూనే ఉంది నిరంతరం. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని దర్శనానికి వేసవి సెలవుల్లో దేశ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎండలు దడపుట్టిస్తున్నాయి. పట్టణంలోని వీధుల్లో వేడి సెగలు చిమ్ముతోంది. భక్తజనులు అలసిపోతున్నారు. అయినా లెక్క చేయక భక్తి భావంతో పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడు స్వయంభుగా వెలసిన శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. శనివారం 30,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఉదయం నుంచి భానుడు తమ ప్రతాపాన్ని చూపుతున్నా భక్తులు ఖాతరు చేయలేదు. ఇక ఆలయంలో శనేశ్వర అభిషేకాలకు కూడా టికెట్లు ఖరారు చేశారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు జరిపించుకున్న వారు 2,223 మంది కాగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేసి ప్రవేశించిన వారు 1,566 మందిగా తెలిపారు. స్వామి అమ్మవార్లకు 56 అభిషేకాలు జరిపించుకోగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, గురుదక్షిణ మూర్తికి 10, శనేశ్వర అభిషేకాలు 120 జరిగినట్లు తెలిపారు. తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న కార్పొరేట్ పాఠశాలలు అనే శీర్షికన సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ ప్రసారం చేసిన వార్తకు డీఈఓ ప్రభాకర్ రాజు స్పందించారు. కార్పొరేట్ పాఠశాలలపై ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగిస్తున్నామని తెలియజేశారు. మే 30 గురువారం నాడు తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న కార్పొరేట్ పాఠశాలలు అనే శీర్షికన సిటీ కృష్ణతేజ ఛానల్ ప్రసారం చేసిన వార్తకు స్పందన లభించింది. ఈ మేరకు ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై ఆయా మండల ఎంఈఓ మరియు స్పెషల్ టీములతో విచారణ కొనసాగిస్తున్నామని తెలియజేశారు.
చిత్తూరు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యాశాఖ కమిషనర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఆయా మండలాల్లోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను ఆయా మండల విద్యాశాఖ అధికారులు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయునితో కలిసి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు సందర్శించి ఆ పాఠశాలలకున్న గుర్తింపు, ఆ పాఠశాలల్లో ఎన్ని తరగతుల వరకు నిర్వహించే అనుమతులు ఉన్నాయో ఆయా పత్రాలను పరిశీలించి అదే విధంగా అడ్మిషన్లు చేసుకునేటప్పుడు ఏ క్లాసులకు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు వివరాలను సూచిక బోర్డులలో ఉన్నాయో లేదో పరిశీలించే విధంగా కార్యాచరణ చేపడతామని, అనుమతులు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి వాటిపై తగు విధమైన కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. రోజునే గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, డిఓ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఉండేటువంటి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలన్నింటినీ కూడా టీముల వారీగా మండల విద్యాశాఖ అధికారి మరి యొక్క ప్రధాన ఉపాధ్యాయుల సహకారం తీసుకొని అన్ని పాఠశాలను సందర్శించి వారికి ఉన్నటువంటి గుర్తింపు, అంటే పాఠశాల గుర్తింపు ఏ తరగతి వరకు ఉంది, ఏ సంవత్సరం వరకు ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించి వారి మీద అట్లాంటి ఏదైనా ల్యాప్సెస్ ఉంటే వాళ్ళ యొక్క రికగ్నిషన్ లేకుండా తరగతులు నిర్వహిస్తున్న తగు చర్యల కోసం పై అధికారులకు తెలియజేయవలసిందిగా ఒక కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. చేసుకోవచ్చు అనేది మన ప్రభుత్వ పాఠశాలైనా కూడా మన హెడ్ మాస్టర్ని మనం అందరం కూడా తిరిగి చేర్చుకోమని చెప్పడం జరుగుతుంది. అడ్మిషన్ చేసుకోవడంలో మనకు రివోపెన్ అయిన తర్వాతే చేసుకోవాలనేటువంటి నిబంధనల్ని వాళ్ళ యొక్క నోటీస్ బోర్డులో ప్రదర్శించడం అనేది కామను. వాళ్ళ గవర్నింగ్ బాడీ ప్రకారం వాళ్ళు నిర్దేశించినటువంటి ఫీజులు వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చును. వాటిని అన్నింటినీ కూడా ప్రదర్శించాలి. పాఠశాల ఆవరణలో అందరికీ కనపడే విధంగా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా జరిగినా మన మండల విద్యాశాఖ అధికారుల ద్వారా తెలియజేస్తే వారి మీద చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తుంది. శ్రీ భక్తి సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో కన్నుల పండుగగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. జయంతి సందర్భంగా ఉదయం స్వామివారికి పల పుష్పాలతో అభిషేక అర్చనలు నిర్వహించారు. తిరుమల నగర్లోని శ్రీ భక్తి సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో కన్నుల పండుగగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త రమేష్ స్వామీజీ మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా హుండీ లేని ఆలయంగా ప్రసిద్ధికెక్కిన సిద్దిపీఠం శ్రీ భక్తి సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుమల జపాలి క్షేత్రంలో దొరికిన విజయ హనుమంతుని విగ్రహాన్ని తీసుకొచ్చిన తరువాత ఇక్కడ తిరుమల నగర్ లో ఒక ఆలయం, బాక్రాపేటలో ఒక ఆలయాన్ని నిర్మించామన్నారు. 800 కేజీలు గల హనుమ రథంను 17,750 కిలోమీటర్ల భారతదేశ యాత్ర చేపట్టి తద్వారా వచ్చిన విరాళాలతో ఈ ఆలయ నిర్వహణ కొనసాగుతోందని అన్నారు. ఎక్కడా లేని విధంగా 108 మంది మహిళలతో ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవికి ప్రత్యేక పూజలు చేయడం ఈ ఆలయంలో ప్రత్యేకమన్నారు. 1116 తమలపాకులతో హనుమాన్ జయంతి నాడు ప్రత్యేక పూజ చేస్తామని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేస్తామని, సాయంత్రం శోభాయమానంగా హనుమంతునికి పుష్ప పల్లకి సేవ నిర్వహిస్తామని తెలిపారు. గత 19 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో జాపాలిలో భక్తుడిగా ఉన్న మేము జాపాలి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మాకు ఒక బుల్లి ఆంజనేయ స్వామి జాపాలిలో మాకు దొరికారు. ఆ బుల్లి ఆంజనేయ స్వామి పేరు విజయ ఆంజనేయ స్వామి. ఆయన వచ్చిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో 2 ఆలయాలు, ఒకటి ఇక్కడ ఇంకొకటి బాకరాపేటలో 2 ఆలయాలు నిర్మించడం జరిగింది. 15,750 కిలోమీటర్లు 800 కేజీల రథంని లాక్కొని సంపూర్ణ భారతదేశ పాదయాత్ర చేసి దాంట్లో వచ్చిన ధనంతో అద్భుతమైన ఒక ఆలయాన్ని మేము నిర్మించగలిగాం. 19 సంవత్సరాలుగా ఒక్క ఆంజనేయ స్వామి అనుగ్రహంతోనే ఎటువంటి హుండీ లేకుండా, ఎవరిని ఏమీ ఆశించకుండా తనంతట తాను వచ్చే భగవద్ డబ్బులతో ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవాన్ని మేము జరిపిస్తున్నాం. ముందు రోజుగా హనుమత్ జయంతి మహోత్సవం ముందుగా అంజనాదేవి పూజ. ఎక్కడ కూడా మామూలుగా హనుమంతునికే పూజ చేస్తారు కానీ అంజనాదేవికి ప్రత్యేక పూజలు చేయరు. కానీ ఈ గుళ్ళో ప్రత్యేకంగా తల్లికి గౌరవం, తల్లికి వందనం, తల్లికి గౌరవం, మాతృకి విలువ, తల్లిదండ్రులు ప్రేమించిన ముఖ్యం కనుక మొదటి రోజు 108 మహిళలతో అంజనాదేవి పూజ జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఆంజనేయ స్వామి రోజు ఉదయం 100 లీటర్ల పాలు, పెరుగు, తేనె, చెరుకు రసం, పంచామృతంతో కూడా స్వామికి చందనంతో స్వామికి అలంకారం జరుగుతుంది. అద్భుత విశేషంగా వజ్రాలంకారం, స్వామికి వజ్రాలంక వైభూతుడై ఇక్కడ కొలువు తీరున్నాడు ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామికి సిద్ధిపీఠం అని పేరు. ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి చెక్కిన వ్యక్తే
ఒక సిద్ధ పురుషుడు. ఈ ఆంజనేయ స్వామి చెక్కిన తర్వాత ఇక్కడ చాలా మందికి మంచి జరిగింది. చాలా మంది ఎక్కడెక్కడ నుండో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతున్నారు. హనుమంతుని అనుగ్రహంతో ఈ రోజు వరకు మేము ఎటువంటి ఆటంకం లేకుండా, హుండీ లేని ఒక హనుమంతుని గుడి. ఇక్కడ హుండీ లేదు. ఈ ఒక పేపర్లు రాసి డబ్బుల కోసం పుస్తకాలు పంచడాలంటే ఉండవు. ఇక్కడ గుప్తంగా వచ్చే దాంతో కూడా అప్పులో చేసి మన శక్తికి తగ్గట్టు మేము చేస్తున్నాం. ఈరోజు అభిషేకం. ఇప్పుడు కాసేపు తర్వాత 5116 తమలపాకులతో రామనామంతో రాసి ఆకుపూజ. అన్ని జాగాల్లో ఉత్త తమలపాకులతో చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా తమలపాకుల్లో రామనామం రాసి దాంతో కూడా రామనామాన్ని స్మరిస్తూ ఇక్కడ పూజ జరుగుతుంది. ఈ గుళ్ళో భక్తులు భగవంతుడు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ కనబడరు. ఈ గుళ్ళో ఎటువంటి పెద్దవారు కూడా ఉండరు. ఓన్లీ భక్తులు భగవంతుడు అంతే. ఈ గుడి వరకు ప్రత్యేకత ఇది. ఇన్ని సంవత్సరాలుగా మధ్యాహ్నం 1000 మందికి అన్నదాన భోజనం ఉంటుంది. సాయంత్రం ఆనందమైన పుష్పపల్లకి ముందు స్వామి వసంతోత్సవం, హోలీ పండగలాగా ఇక్కడ స్వామి చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. ఈ విధంగా భావభక్తి ముఖ్యంగా ఏమంటే భూతగద్ భావో భూతాత్మ పరమాత్మ చ ముక్తానా పరమోగతి అన్నట్టు ఇక్కడ భావభక్తి ముఖ్యం, భావమే ముఖ్యం. ఇక్కడ వచ్చిన వారి అందరికీ మంచి జరగాల, లోకం క్షేమంగా ఉండాలా, అందరిలో ఐక్యమత్యం ఉండాలా. జై హింద్, జై సీతారాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి నగరంలోని మంగళం నాని ఆధ్వర్యంలో క్రిమినల్ లాయర్ సురేష్ రాజు జన్మదినం సందర్భంగా రుయా హాస్పిటల్ దగ్గర సుమారు 1000 మందికి పైగా పేదలకు అన్నదానం నిర్వహించారు. సౌమ్యుడు, నిరాడంబర వ్యక్తి సురేష్ రాజు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. తనపై ఇంతటి అభిమానంతో 10 మందికి సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు లాయర్ సురేష్ రాజు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజ, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని హనుమంతుని కృపకు పాత్రులైన భక్తులు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ఉపేక్షించేది లేదు. ఓట్ల లెక్కింపు వేళ విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం. జిల్లాలో 144 సెక్షన్. బాణాసంచా విక్రయం పేల్చడం నిషేధం. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. కౌంటింగ్కు పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం. ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సిటీ కృష్ణతేజ వార్తకు స్పందన. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న కార్పొరేట్ పాఠశాలలు. వార్తకు స్పందించి కార్పొరేట్ పాఠశాలలపై కొరడా జలిపించిన డీఈఓ ప్రభాకర్ రాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. జాపాలి క్షేత్రానికి హనుమత్ జయంతి సందర్భంగా పోటెత్తిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.